శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, సప్తమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌరమానం ప్రకారంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలోని శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి రథసప్తమి, అందువలన దీనిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. అలాగే మాఘమాసంలోని శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అని, అచలా సప్తమి అని, మహాసప్తమి అని, అలాగే సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తరాయణం దిశగా ప్రయాణము ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. మాఘమాసంలో సూర్యభగవానుడు అర్కా నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అన్నారు. సప్తమి తిథి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారము తెల్లవారుజామున 4:38 నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారము తెల్లవారుజామున 2:31 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఉదయం తిథిని లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున రథసప్తమి పండుగను జరుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.